బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాంపింగ్ చేశారన్న ఆరోపణపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న డీఎస్పీ ప్రణీత్ రావుతో తెలంగాణ డీజీపీ రవి గుప్తా సస్పెండ్ చేశారు. ఇక ఆధారాలు దొరకకుండా హార్డ్ డిస్క్లను సైతం మాయం చేసినట్లు గుర్తించారు. గతంలో తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెట్టారు. ఇక తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు నాడు చట్ట విరుద్ధ పనులు చేసినట్టు నిర్ధారించుకున్నారు. మావోయిస్టుల పేరుతో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్టు తెలుసుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న డీఎస్పీ ప్రణీత్ రావును తెలంగాణ డీజీపీ రవి గుప్తా సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర. ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు డీజీపీ రవి గుప్తా. అయితే గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు. దీంతో అప్పట్లో ప్రతిపక్ష నాయకులు కూడా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, దీంతో మాకు ప్రైవసీ లేకుండా అయిపోయింది, మేము ఎవరితోటి మాట్లాడాలన్నా వాట్సాప్ లో మాట్లాడుకోవాల్సినట్టుగా పరిస్థితి వచ్చింది, దాంతో ఫోన్లు కావాలనే ట్యాప్ చేస్తున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో ఈ విధంగా ట్యాప్ చేస్తున్నారంటూ అప్పట్లో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా గుర్తించారు, ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారంటూ గుర్తించారు. డిఎస్పీ ఇప్పుడు సిరిసిల్లలో డిఎస్పీగా చేస్తున్నట్టుగా ప్రణీత్ రావుని గుర్తించారు. ప్రణీత్ రావు అంతేకాకుండా ఈ సమాచారాన్ని గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సమాచారం కూడా 42 హార్డ్ డిస్కులలో ఉండేది. ఆ హార్డ్ డిస్కులను కూడా సీసీ కెమెరాలు ఆపేసి సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసేసి హార్డ్ డిస్కులను తప్పించారు. దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్లను కూడా సుమారు 160 పేజీల డాక్యుమెంట్ ఉన్నట్టుగా వివరాలను కూడా తప్పించారు. దీంతో గతంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్ట్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాంతో కాకుండా పెద్ద ఎత్తున ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెట్టారు, పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెద్దగా పెడచవన పెట్టారు. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇప్పుడు గుర్తించారు, ప్రణీత్ రావే ఈ విధంగా ట్యాప్ చేశారు. అప్పట్లో ఎస్ఐబిలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినాక ఎస్ఐబి చీఫ్ అయిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఈ విధంగా ప్రణీత్ రావు ఇలాంటి పనులు చేశారు అని గుర్తించారు. దీంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు డీజీపీ రవి గుప్తా. అంతేకాకుండా ఆయన రాష్ట్రం నుంచి బయటికి వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు పోలీసులకు కూడా దీని మీద విచారణ ఉంటుంది, విచారణకు కూడా హాజరు కావాలి, విచారణకు సహకరించాలంటూ ప్రణీత్ రావుకు వివరాలు కూడా అందించారు, నోటీసులు కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ పని ప్రణీత్ రావు అసలు ఏ విధంగా చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు, గతంలో ఉన్న రాజకీయ నాయకుల ఆదేశాల మేరకు చేశారా, లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశారా, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చెప్పిన ఆదేశాల మేరకు చేశారన్న కోణంలో విచారణ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రవిచంద్ర మరోపక్కన చూసుకున్నట్లయితే అటు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఈ చట్ట విరుద్ధ పనులు చేశారంటూ కూడా ఏదైతే ఇప్పుడు అధికారులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పైన కూడా వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? అంటే ఈయన సమక్షంలో ప్రణీత్ రావు సమక్షంలో జరిగింది. ప్రణీత్ రావు ఏకంగా కొన్ని ఆర్టిస్టులను తప్పించారు. అందులో చాలా స్పష్టంగా ఉంది ఆర్టిస్టులను తప్పించడం, సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి ఆర్టిస్టులను తప్పించడం, దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్లు కూడా తప్పించడం. ఇది వాళ్ళు పసిగట్ట అని చెప్పుకోవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ అంటేనే రహస్యంగా ఉండాలి, ఇంటెలిజెన్స్ లో ఎక్కడికి అంశాలు బయటకు పొక్కుకుంటుండాలి, దాంతో పాటు సేకరించిన అంశాలు కూడా ఎక్కడ లీక్ చేయకుండా ఉండాలి. అలాంటిది కాకుండా ఏకంగా ఆర్టిస్టుల్ని తప్పించడం అనేది ఒక చాలా పెద్ద చీటింగ్, దాంతో పాటు డిపార్ట్మెంట్ కు మచ్చ తెచ్చే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ చరిత్రలోనే ఈ విధంగా ఒక అధికారిని డిఎస్పీ స్థాయి అధికారిని
సస్పెండ్ చేసినట్టుగా చరిత్ర కూడా గతంలో లేదని చెప్పుకోవచ్చు. డిపార్ట్మెంట్ లో సంబంధించిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో, ఎందుకంటే చాలా రహస్యంగా జరుగుతుంది. ఏ పని అయినా కానీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తుందని చెప్పుకోవచ్చు. అలాంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన ఒక అధికారి ఈ విధంగా ఇల్లీగల్ గా పనిచేయటం ఏంటంటూ కూడా మండిపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్. దాంతో పాటు సస్పెండ్ చేసి పారేశారు. దాంతో పాటు ఆయనని విచారణ కూడా హాజరు కావాలి, విచారణకు సహకరించాలి, రాష్ట్రం విడిచి బయటకు వెళ్లిపోవద్దంటూ కూడా నోటీసులు జారీ చేశారు ఆ డీజీపీ రవి గుప్తా. అంతేకాకుండా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. గత ప్రభుత్వంలో కొంతమంది ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, ముఖ్యంగా కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసేసి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారో ముందుగా పసిగట్టే విధంగా కొంతమందికి ఆ ప్రణీత్ రావే వివరాలు ఎప్పటికప్పుడు అందించేవారు. గతంలో ప్రభుత్వం ఉన్నతాధికారులు కావచ్చు, దాంతో పాటు ప్రభుత్వ పెద్దలకు కావచ్చు, పార్టీ పెద్దలకు కావచ్చు, అలాంటి వాళ్లకు సమాచారం ఇచ్చారు. అదే కోణంలో విచారణ చేపట్టి ఆ విచారణకు ప్రణీత్ రావు సహకరించాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. దీని మీద ఇంకా చాలా డెప్త్ గా కూడా విచారణ జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. రేపటి నుంచి ఆ ప్రణీత్ రావుకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, గతంలో ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం కూడా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్టు చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతంగా రహస్యాలను ఎవరు బయటపెట్టకూడదు కుటుంబానికి సంబంధించి. అలాంటి ఏకంగా కుటుంబాల్లో ఉన్నట్టుగా తెలిసిన అంశాలను కూడా ప్రణీత్ రావు ఎప్పటికప్పుడు నోట్ చేసేవారు, ఎప్పటికప్పుడు ఆ విధంగా ట్యాప్ చేసేవారని ఆ పోలీసులు గుర్తించారు. మొత్తానికి ప్రణీత్ రావు రేపటి నుంచి ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితులు అన్ని చూసుకున్నట్లయితే. అయితే ప్రణీత్ రావు మీద పూర్తి విచారణ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ ఉంటుంది. మొత్తానికి ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసేసి నోటీసులు ఇచ్చారు, మీకు విచారణ ఉంటుంది, విచారణకు హాజరు కావాలి, దాంతోపాటు సహకరించాలి, రాష్ట్రం విడిచి వెళ్ళిపోకూడదు. దాంతోపాటు గతంలో ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ విధంగా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ముఖ్యంగా జర్నలిస్టులే కావచ్చు, కొంతమంది ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎందుకు సమాచారం లీక్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా హార్డ్ డిస్కుల్ని 42 హార్డ్ డిస్కులు అంటే చాలా పెద్దగా చాలా ఎక్కువ రహస్యం ఉన్నట్టుగా హార్డ్ డిస్కుల్ని తప్పించారు. అది చాలా ఇప్పుడు ఫైనల్ గా రవిచంద్ర చూసుకున్నట్లయితే అటు ఏదైతే అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కాంగ్రెస్ అప్పుడు ట్యాపింగ్ చేస్తుందంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితులు కనిపించాయి. అయినప్పుడు కూడా ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇవి కక్ష సాధింపు చర్యలకు పూనుకున్నారని అనుకోవచ్చా, లేదంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అప్పట్లో ఆరోపణలు చేశారు, రేవంత్ రెడ్డి నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపణ చేశారు. ఏకంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన సీఎం గా ఉన్నారు. అంటే గతంలో ప్రతిపక్షం యొక్క నాయకుడు మీదనే ఇప్పుడు ఏకంగా సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన విచారించే దాంట్లో ఏం జరిగింది, మా ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది ఏంటి అన్న విషయాల్ని ఊపిలాగారని చెప్పుకోవచ్చు. దీంతో ప్రణీత్ రావు ఈ అంశం అంతా బయటపడుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు కాబట్టి దీంట్లో ఉన్నట్టుగా రహస్యాలు ఖచ్చితంగా బయటకు వస్తాయని ఆర్టిస్టులు తప్పించారు. 42 ఆర్టిస్టులు తప్పించాడు. దీంతో 42 ఆర్టిస్టులు చాలా రహస్యం ఉంటుంది గతంలో ఏం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా వ్యక్తిగత స్వేచ్ఛని భంగం కలిగించే విధంగా చర్యలు తీసుకోకూడదు. ఇలాంటి రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించినట్టుగా భావించేసి వాళ్ళు ఎంతటి వారైనప్పుడు ఒక వ్యక్తి స్వేచ్ఛను హరించేందుకు అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ పై అధికారులు కావచ్చు, దాంతో పాటు ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, కోర్టు కావచ్చు, అలాంటి కోర్టు అనుమతులు ఉన్నతాధికారుల అనుమతులు లేకుండా ప్రణీత్ రావు ఇలాంటి అంశాలకు పాల్పడటం ఏంటంటూ సస్పెండ్ చేసిందని చెప్పుకోవచ్చు. సునీత. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.